ఫస్ట్ ప్రోమో చూసారు కదా. ఈరోజు నాగార్జున గారు అయితే హౌస్ మేట్స్ అందరి మీద అంతగా ఫైర్ ఏమీ అవ్వట్లేదు. ఈ వారం మొత్తం టాస్క్ అందరూ చాలా చక్కగా ఆడారు కదా, అందరిని అయితే అప్రిషియేట్ చేశారు. అండ్ టికెట్ ఫినాలి విజయం సాధించిన కళ్యాణ్ని అప్రిషియేట్ చేశారు అండ్ సెల్యూట్ కూడా చేశారు ఆర్మీ లాగా. అయితే ఇక్కడైతే భలే అనిపించింది నాకైతే. అండ్ ఇమానుయేల్ సంజన ఒక టాస్క్ జరిగింది కదా, ఈ టాస్క్కి రీతు సంచలనంగా వ్యవహరించింది. అండ్ సంజన తాడు వదిలేసిందని చెప్పి అండ్ సంజన అయితే టాస్క్ నుంచి ఎలిమినేట్ చేసింది కదా. ఈ టాస్క్లో ఇమానుయేల్ అయితే విజయం సాధించాడు. అండ్ ఇమానుయేల్ కూడా తాడైతే వదిలేశాడు, కానీ చుట్టుకుని ఉంది బాడీకి, అప్పుడు వదిలేశాడు అనమాట. బాడీకి చుట్టుకుని ఉంది కదా అని నేను కూడా ఈ విషయం పెద్ద పట్టించుకోలేదు. రీతు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని అయితే నాగార్జున గారు అయితే అడిగారు, బాడీ చుట్టుకున్న లేకపోయినా చేత్తో పట్టుకోమని చెప్పారు కదా బిగ్ బాస్ అని. ఈ విషయం మీద అయితే రీతుని అడుగుతున్నారు. అండ్ ఈ వారం అంతగా ఫైర్ అయ్యే ఏమి లేవు కాబట్టి ఆ ట్రయాంగిల్ విషయంలోనే అంత ఫైర్నెస్ ఉంది కాబట్టి అండ్ ఆ ట్రయాంగిల్ గురించి అయితే క్లారిటీ ఇవ్వబోతున్నారు నాగార్జున గారు అయితే. తనుజకి, సంజనాకి, భరణికి, రీతుకి అండ్ డెమోన్ అండ్ కళ్యాణ్ ఈ విషయం మీదే కదా చాలా పెద్ద కూడా జరిగింది. మధ్యలో ఆ కెప్టెన్సీ టాస్క్ అయితే బర్నీ గారు తీసుకొచ్చారు కదా. అండ్ అందరికైతే ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నారు ఈ విషయంలో, ట్రయాంగిలా కాదా అని చెప్పి నాగార్జున గారు అయితే. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో నాగార్జున గారు అయితే అంత ఫైర్ అంటూ ఏమీ లేదు, అందరి మీద నార్మల్గానే మాట్లాడుతున్నారు, అందరికీ అప్రిషియేట్ చేస్తున్నారు. రీతు, ఇమానుయేల్ అండ్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు ఒక టాస్క్ అయితే ఆడారు కదా, మ్యాథమెటిక్స్ సంబంధించి టాస్క్. ఈ టాస్క్ లో పాయింట్ వచ్చినప్పుడల్లా ఇమానుయేల్ జిల్లా పరిషత్ అని చెప్పి చాలా కామెడీ చేశాడు కదా. ఈ విషయం మీద నాగార్జున గారు అయితే కామెడీ చేయబోతున్నారు. జిల్లా పరిషత్ అంటే చాలా బాగా కామెడీ చేసేవి టాస్క్ ఆడుతూ అని చెప్పి. అండ్ సాటర్డే షూట్ అయితే అయిపోయింది. ఇవి సాటర్డే షూట్ అప్డేట్స్ అయితే. అండ్ నా నెక్స్ట్ వీడియోలో అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యారు సండే అప్డేట్స్ అయితే చెప్తాను. అండ్ ఈ ఫస్ట్ ప్రోమోని చూసి మీకేమనిపించిందో అండ్ మీరు ఎంతమంది జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నారు వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.